హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. వెల్కమ్ టు మునెన్న యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ముందుగా ఈరోజు ఈనాడులోని ముఖ్యమైనటువంటి విషయాలు, వాటి యొక్క విశిష్టతల గురించి చెప్పుకుందాం. పోతే ఈనాడులోకి ముందుగా వెళ్తే డిజిటల్ అరెస్ట్ పేరుతో 24,00,00,000 దోపిడీ విశ్రాంతి ఉపాధ్యాయుల నుంచి కాజేసినటువంటి నేరగాళ్ళు అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. డిజిటల్ అరెస్ట్ ఉండకూడదనేటువంటి పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ఈ తరహా పోలీసులను అడ్డుకొట్ట పడలేకపోతోంది. అందులో ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్‌వేర్లు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు వీటిలో భారీ పడుతున్నారు. తాజాగా బెంగుళూరుకు చెందినటువంటి విశ్రాంతి ఉపాధ్యాయురాల నుంచి సైబర్ నేరగాళ్లు 24,00,00,000 కాజేశారు. శివాజీ నగర్‌కు చెందినటువంటి లక్ష్మీ రామమూర్తి ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. పిల్లలందరూ విదేశాలలో స్థిరపడగా ఇక్కడ ఆమె ఒక్కరే నివసిస్తూ ఉన్నారు. ఇటీవల ఆస్తులు విక్రయిస్తున్నటువంటి వస్తువులు, నగదు బ్యాంక్ ఖాతాలో ఉంచారు. ఈ విషయాన్ని గుర్తించినటువంటి కేటుగాళ్ళు ఆమె దగ్గర నుంచి మొత్తం డబ్బులు కాజేశారు అని చెప్పి ఒక వార్త వచ్చారండి. ఇప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు మాత్రమే ఈ డబ్బులు మొత్తం కాజేస్తా ఉన్నారండి. చదువుకున్న వాళ్ళు మాత్రమే ఈ కేటుగాళ్ళకి బలవుతూ ఉన్నారు. దాని గురించి ఈరోజు ఈనాడులో బే మే బ్యానర్ వార్తగా చేశారండి. ఏపీ నుంచి సినిమాలకు 70% ఆదాయం రాష్ట్రంలో చిత్రీకరణ చేపట్టాలి అని చెప్పి ఉపాధి కల్పించాలి అని చెప్పి నిన్న బాలకృష్ణ గారు నిన్న కొంతమంది సినీ పెద్దలకి ప్రమాణ స్వీకారం జరిగితే అక్కడికి వెళ్ళారు. దాని గురించి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. శాంతికి సిద్ధం, యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ అంగీకారం అని చెప్పి ఎట్టకేలకు ఒక పెద్ద రిలీఫ్ వచ్చింది. దాని గురించి ఒక బ్యానర్ వార్త చేశారు. అమెరికాతో దాదాపు ఖాయమైనటువంటి ఒప్పందం క్రమంగా తెరుచుకున్నటువంటి హర్మోజ్ జలసంధి 60 రోజుల కాల వ్యవధిలో అన్ని అంశాలపై కూలంకుషంగా చర్చించేందుకు నిర్ణయం. లెబనాన్‌లోని ముగియనున్నటువంటి యుద్ధం అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. పశ్చిమాసియాలో సంక్షోభానికి ఇక తెరపడినట్లే. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి డిమాండ్ చేస్తున్నట్లు శుద్ధి చేసినటువంటి యురేనియం నిల్వలను వదులుకునేందుకు టెహ్రాన్ అంగీకరిస్తున్నట్టు తెలుస్తోంది. తాము అణ్వాయుధం కోసం వెంపట్లాడటం లేదని ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఇరాన్ అధ్యక్షుడు ముసాద్ పెజిష్కియాన్ తాజాగా ఓ వార్తా సంస్థలో ముఖాముఖిగా వ్యాఖ్యానించారు. దీన్ని బలపరుస్తుంది. ముందుగా శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని ఆపై 60 రోజుల కాల వ్యవధిలో అందుబాటులోకి అంశాలపై ఇరు దేశాలు కూలంకుషంగా చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చండి. ఎట్టకేలకు ఈ ఇంధనము, ఈ గ్యాసుల మీద ఒక అవగాహన అయితే వచ్చింది. తగ్గుతాయి తొందరలో. కానీ 2 నెలలు అయితే పడుతుంది. దాని గురించి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. ఇక్కడ ఆహార భద్రతకు అసలు పరీక్ష. విభజన ఒప్పందం గడువు ముగిసినా రాష్ట్రంలో సిద్ధం కాని ప్రయోజనాలు. ఏపీ నమూనాను తిరస్కరిస్తున్నటువంటి తెలంగాణ ఫుడ్ ల్యాబొరేటరీ అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరిస్తున్న నమూనాన్ని పరీక్షించుకునేందుకు హైదరాబాద్ నాచారంలో తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ససేమిరా అంటుంది. అక్కడ పంపుతున్నటువంటి నమూనాను తిరిగి తమకి వెనక్కి పంపిస్తున్నారు. ఈ పరిస్థితిని ఆహార భద్రతా ప్రణాళిక శాఖ అయోమయంలోకి నెట్టొస్తుంది. విభజన జరిగి 12 ఏళ్లు అవుతున్నా అక్కడ అవసరాలకు తగ్గట్టు రాష్ట్ర స్థాయి ప్రయోజనాలకు సిద్ధం కావట్లేదు. కోట్లు వెచ్చించి విశాఖపట్నం, గుంటూరు, తిరుమల, తిరుపతి, కర్నూలు ల్యాబొరేటరీ స్టేట్ ఫుడ్ కమిషన్గా ప్రకటించిన పలు ల్యాబ్లను ఆర్భాటంగా ప్రకటించిన పరికరాల సిద్ధం లేక సమస్యగా మారింది. దీంతో ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించి పరీక్షలు చేయించాల్సినటువంటి దుస్థితికి మనం వచ్చాము అని చెప్పి ఈ ఫుడ్ సేఫ్టీ గురించి రాసుకొచ్చారండి. పోతే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ వార్త అండి. మన జగన్మోహన్ రెడ్డి 3 రోజుల క్రితం ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ గురించి ఇంకా రగులుతూనే ఉంది. దాని గురించి ఒక బ్యానర్ వార్త చేశారండి. పిల్లలని చూడకుండా గొంతులు కోయించారు. అల్టిమేటం ఇచ్చి మరీ హత్యలు చేయించినటువంటి జగన్ చరిత్రది. ఆశ్రయం ఇచ్చి వారిని దారుణంగా చంపే నైజం వైఎస్ కుటుంబానిది. హత్యలే పెట్టుబడిగా వారు రాజకీయంగా ఎదిగారు. తెదేపా నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ధ్వజం అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. పిల్లలని చూడకుండా గొంతులు కోసి చరిత్రను జగన్మోహన్ రెడ్డిదని చెప్పి మాజీ ఎమ్మెల్సీ మాజీ రవీందర్ రెడ్డి బీటెక్ రవి ధ్వజమెత్తారు. పులివెందుల్లో తాజా ధర్నాలు పొందుతూ రాజకీయంగా ఎదిగినటువంటి సామాజిక వర్గానికి చెందిన మహేష్ రెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డి హత్య చేశారు. వారంలో ప్రాణాలు తీయగల అల్టిమేట్ రావడంతో శంకర్ రెడ్డి ఇంతటి అఘాయిత్యానికి తెగించాడు. భవిష్యత్తులో మహేష్ కుటుంబాల నుంచి ప్రాణహాని ఉందని పిల్లలు కూడా చూడకుండా అతని తమ్ముడిని, కుమారుడిని ఉదయ్
ఆ అబ్బాయి స్నేహితుడిని రామాంజనేయులను హత్య చేశారు అని చెప్పి ఆయన చరిత్రను గురించి మొత్తం బీటెక్ రవి గారు మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ పొందుపరిచారు. ఇంకొక వినటువంటి విషయం అండి. హై స్కూల్ ప్లస్‌లు అంటే ఇంటర్మీడియేట్‌లు, హై స్కూల్‌లు సమస్యలకు ఫుల్లు. 1100కు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీలు, ప్రవేశాలకు ఫలితాల్లోనూ వెనుకబాటే అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారండి. ప్రభుత్వ హై స్కూల్‌లు ప్లస్‌లతో ఇంటర్మీడియేట్ నిర్వహణ గాడి తప్పుతోంది. వీటిలో పాఠశాలలు చెప్పేందుకు అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేరు. గత ప్రభుత్వంలో బాలికలను ప్రత్యేకంగా ఇంటర్మీడియేట్ విద్య కోసం 294, ఆ తర్వాత కో ఎడ్యుకేషన్ కోసం మరో 210 ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రారంభించారు. వీటిని హై స్కూల్ ప్లస్లుగా పేరు మార్చి చేశారు. మొదట ప్రారంభించినటువంటి 294 హై స్కూల్ ప్లస్లకు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకే ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి బోధనలను నియమించారు. మిగతా 210 హై స్కూల్లో 114 చోట్ల మాత్రమే ఇంటర్మీడియట్ కొనసాగుతుంది. వీటికి పోస్టులు మంజూరు చేయకపోవడంతో స్థానిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లతో పాఠశాల చెప్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోధన ఎలాంటి అనుభవం లేకపోవడంతో 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ పాఠశాల బోధించాల్సి రావడంతో ఒత్తిడి బాగా ఎక్కువవుతుంది అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారండి. అతి తక్కువ ఉత్తీర్ణత. 3 ఏళ్లుగా పబ్లిక్ పరీక్షలు హై స్కూల్‌లో ప్లస్ అంటే ఇంటర్మీడియేట్ అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 55%, ద్వితీయ సంవత్సరంలో 43% వచ్చినట్లు ఒక వార్త ఏశారండి. దీని మీద మనం ఒక సెపరేట్ వీడియో తీసుకుందాం. ప్రైవేట్ స్కూళ్ళ మీద ఎందుకు మక్కువ చూపిస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎందుకు ఇట్లా వెనకబడిపోతా ఉన్నారు? గవర్నమెంట్ ఇన్ని సదుపాయాలు కల్పించినా అని చెప్పి ఒక వార్త చూశారండి. ఇంకొక వార్త, నత్తల వేటలో 10 మంది జల సమాధి, కర్ణాటకలో ఘోరం, మృతులంతా రక్త సంబంధికులే అని చెప్పి చేశారండి. నత్తలు అంటే మా ఏరియాలో పుంకలు అంటారు. వీటిల్ని తింటారు. ఆటిల వేటకి వెళ్ళి 10 మంది జల సమాధి, 10 మంది చనిపోయారంటండి. కొత్త నీటిని కొట్టుకొచ్చే ఆల్చిప్పలు నత్తల కోసం నదిలోకి దిగి 12 మందిలో 10 మంది జల సమాధి అయ్యారు. మృతుల్లో 7 మహిళలు. వీరంతా ఒకే ఊరిలో ఉంటున్న రక్త సంబంధికులే కావడంతో ఆ గ్రామంలో రోదనలు వినిపిస్తున్నాయి అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారండి. ఇది చాలా ఘోరం. దాని గురించి చేశారు. పోతే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి వార్త అండి. వాహనాలు మిరుమట్లు, ఎదుటి వారికి అగచాట్లు అని చెప్పి ఒక వార్త ఏశారండి. అంటే ఇష్టానుసారంగా హెడ్ లైట్లు అమరుస్తున్నటువంటి వాహనదారులు ఏమండి, ఇష్టానుసారంగా వాహనాలు ఆటోలకు మాత్రం ఏదన్నా ఎల్ఈడి లైట్లు పెడితే పోలీసు వారు ఇమ్మీడియట్‌లీగా పెడతారు. అదే కార్లకైతే పెట్టరు. ఎందుకని? వాళ్ళకి డబ్బుంది. ఆటో వాళ్ళకి డబ్బుండదు. వాళ్ళు చిన్నవాళ్ళు. దాని గురించి ఒక బ్యానర్ వార్త ఏశారండి. ద్విచక్ర వాహనం, కారు, లారీ, బస్సు ఇలా దేనికైనా నిర్దేశిత ప్రణాళికతో కూడినటువంటి హెడ్ లైట్ల కంపెనీలు ఆయా వాహనాలు తయారు చేస్తూ ఉంటారు. వాటిని అలాగే కొనసాగిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ వాహనాల యజమానులు కొందరు వాటిని హెడ్ లైట్లతో ఇష్టానుసారంగా మార్పులు చేస్తున్నారు. అధిక లైటింగ్లు వచ్చే లైట్లను, ఎల్ఈడీలను అమర్చి రోడ్లపై వాహనాలు పరుగులు పెట్టిస్తున్నారు. దానివల్ల రాత్రి వేళలో ఎదుటి వాహనాల డ్రైవర్లకు కళ్ళల్లోకి నేరుగా లైటింగ్ పడి రోడ్డు కనిపించక ప్రమాదాలు, మరికొన్ని లైట్లు జరుగుతున్నాయి అని చెప్పి చేశారు. గతంలో హెడ్ లైట్లకు సగం వరకే నలుపు రంగు పెయింటింగ్ వేయడం, లేదంటే స్టిక్కరింగ్ అతికించడం గాని చేసేవారు. దీనివల్ల లైటింగ్ ఎదుటివాడి డ్రైవర్ కళ్ళల్లోకి పడేది కాదు. 2 దశాబ్దాలుగా ఈ విధానంగా మారిపోయింది. హెడ్ లైట్ బల్బుల్లో బీమ్‌లోనూ మార్పులు చేసి వాటి లైటింగ్ రోడ్లపై మాత్రమే పడేలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. కంపెనీలు వాహనాలతో పాటు ఇచ్చే లైటింగ్‌లు వాడితే ఇబ్బందులు ఉండవు. అంటే లైటింగ్‌ల గురించి వాహనదారులకి చాలా ఇబ్బందుల గురించి దాని గురించి ఒక బ్యానర్ వార్త ఏశారండి. నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. నెక్స్ట్ పేజీలోకి వెళ్ళే ముందు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీర్వాదం చాలా అవసరం. పోతే ఇదే అండి, ఈ పిల్లలని కూడా చూడకుండా నులిమేశారని బీటెక్ రవి గారు మాట్లాడినటువంటి దాన్ని కంటిన్యూషన్‌గా ఇక్కడ ఇచ్చారు. ఆడవాళ్ళు మెడలో గొలుసులు లాక్కుంటున్న లూటీలు చేశారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త, అది దానికి సంబంధించే చేశారండి. ఈ రాజశేఖర్ రెడ్డి ఓడిపోవడంతో భయంతో రింగులు చేసేందుకు లింగాలకు వెళ్ళి 400 మందితో అరాచకం సృష్టించారని చెప్పి దాని గురించే చేశారు. తర్వాత పోతే కాలువ శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడినటువంటి విషయం, పులివెందుల నుంచి హైదరాబాద్ దాకా నేర సామ్రాజ్యం విస్తరణ, సింహాద్రిపురం స్టేషన్ పై దాడి చేసిన ఎస్ఐ పోలీసులు చితకబడింది జగన్ కాదా? పులివెందుల ఎస్ఐ కాలనీలో దుమ్మి చేసి 16 లక్షలు దోచింది రాజారెడ్డి కాదా? ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను తగలబెట్టి చరిత్ర
రాజశేఖర రెడ్డిది కాదా, తెదేపా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు ధ్వజం చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చండి. రౌడీల్ని వెంటేసుకుని 5, 6 వాహనాలతో వెళ్లి సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఎస్ఐని పోలీసులను చితకబారిన చరిత్ర మాజీ సీఎం జగన్ ఉండదని తెదేపా పొలిటికల్ బ్యూరో సభ్యుడు రామదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. చట్టవిరుద్ధంగా తుపాకులతో వేట సాగిస్తున్నారని పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. నిందితులకు జగన్ అండగా నిలిచారని చెప్పి రాజశేఖర రెడ్డి కొడుకైననే నన్నే లెక్క చేయరా అంటూ వీరంగం సృష్టించారని చెప్పి ఆయన గురించి అదే వార్త చేశారండి. పోతే 4 విమానాశ్రయాల్లో శ్రీవారి టికెట్లు జారీ అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక బ్యానర్ వార్త వేశారండి. డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు రుణం ఇస్తారంటండి. దాని గురించి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడిన దాని గురించి ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు గాను గరిష్టంగా 10 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందిస్తున్నటువంటి స్పర్శ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ రుణం మొత్తాన్ని దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద ఎటువంటి పూచీకత్తు లేకుండా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎటువంటి పూచీకత్తు లేకుండా అందిస్తారని వెల్లడించారు. దరఖాస్తు ఐఈఎల్ఏ విధానాన్ని కేంద్రం ప్రకటించి పెట్టనుంది. దీన్ని డ్వాక్రా మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డ్వాక్రా మహిళలు ఇప్పటికే నిర్వహిస్తున్న లేదంటే కొత్తగా ప్రారంభించే యూనిట్ల కోసం రుణ సదుపాయాలు పొందవచ్చు. వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు, ఫుడ్ ప్రాసెసింగ్లు యూనిట్లు, మునగ, తేనె, పుట్టగొడుగుల ఉత్పత్తి, నర్సింగ్లు, సోలార్ డ్రైన్లు, రక్షిత సాగునీటిలు, చేపల ప్రాసెసింగ్ తదితర యూనిట్ల కోసం ఈ క్రింది ప్రోత్సాహాలకి డబ్బులు ఇస్తారంట అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. సరిపోతే ఆలయాల్లో భక్తుల సేవకు రారండి అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారు. తిరుమలలో శ్రీవారి సేవలకు మాదిరిగా విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, సింహాద్రి అప్పన్న, అన్నవరం సత్యనారాయణ స్వామి తదితర ఆలయాల్లో వాలంటీర్లుగా సేవలు అందించేందుకు దేవాదాయ శాఖ అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలోని 7 ప్రధాన 15 ముఖ్య అంశాల్లో పర్వదినాల పండుగన ఉత్సవాల వేళ వాలంటీర్ల సేవలను వినియోగించుకునేందుకు క్యూ లైన్లో భక్తుల రద్దీ నియమితులై మంచినీరు, మజ్జిగ అందించడం, మధ్యాహ్నం అన్నప్రసాదాలు వడ్డించడం, పూలదండల తయారీ, ఆలయ ప్రాంగణం అలంకారాలు, హుండీల లెక్కలు, వీటి కోసం అని చెప్పి వాలంటరీగా కావాలని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. సో ఇదండి, టైం అయిపోయింది. కొంచెం నైట్ డ్యూటీ చేసి వచ్చి మరి పేపర్ చెప్పడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. సో తప్పుగా తీసుకోవద్దు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.